హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మీకు అందరికీ ఒక యూజ్ఫుల్ టిప్ అయితే చూపిస్తున్నాను. ప్రతి ఒక్కరి ఇంట్లో అయితే ఇలా పిల్లల షూస్ అయితే చాలా మురికిగా నల్లగా అయిపోతుంటాయి. ఈ స్పోర్ట్స్ షూస్ కాబట్టి వీక్లీ 2 టైమ్స్ వేస్తాం కదా. అలాంటి టైంలో మనం ఒక్కసారి వేయగానే చాలా మురికిగా అయిపోతాయి. చూడండి మా పిల్లల షూస్ ఎంత మురికిగా ఉన్నాయో. సాటర్డే రోజు అయితే నిన్ననే వేసుకున్న తర్వాత చూడండి ఎంత బ్లాక్గా అంత దుమ్ము ఈ దుమ్ము ఈ బ్లాక్ అనేది పోవడానికైతే మనం సబ్బు బ్రష్ తోటి అయితే ఇట్లా క్లీన్ చేసుకుంటాం. ఇలా ఎప్పటికీ ఊకే క్లీన్ చేస్తే అయితే షూస్ అనేసి తొందరగా పాడైపోతాయి. చూడండి మా బాబుదైతే షూ ఆల్రెడీ ఒకటి ఇలా అయిపోయింది. అందుకని ఇలా చేయడం కాకుండా ఈజీగా చేయాలని చెప్పి చేశాను. చాలా బాగా అయితే యూజ్ అయింది. ఈ వీడియో మీకు కూడా యూజ్ అవుతుందని అయితే చెప్పి చూపిస్తున్నాను. అలా మనం బ్రష్ తోటి రాయడం వల్ల తొందరగా పాడవుతున్నాయి. అలా కాకుండా ఇలా ఈజీగా ఒక టూత్ బ్రష్ తీసుకొని దానికి పేస్ట్ అయితే పెట్టుకోవాలి. వైట్ కలర్లో ఉన్న ఏ పేస్ట్ అయినా సరిపోతుంది. ఆ పేస్ట్ తీసుకొని మనకి బ్లాక్గా నల్లగా మురికిగా ఉన్న దగ్గరనైతే ఈ పేస్ట్ పెట్టుకుంటూ మొత్తం కూడా షూ మొత్తం కూడా రుద్దాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం కూడా మనకు బ్లాక్ ఎక్కడ ఉన్నదని చెప్పి రుద్దుకోవాలి. ఇక్కడ కిందిగా ఉన్న దగ్గర అయితే కొంచెం ఎక్కువగానే పేస్ట్ అనేది పెట్టుకోవాలి. బాగా గట్టిగా అనేది అయితే రుద్దకూడదు. మామూలుగా అయితే రుద్దుకోవాలి. చేతిలో పెట్టుకొని కొద్దిగా పేస్ట్ అనేది కొద్దిగా పెట్టుకుంటూ అయితే ఇలా రుద్దుకోవాలి. వీడియోలో మొత్తం చూపించినట్టుగా అయితే ఇలా రుద్దుకొని బ్లాక్ ఎక్కువ ఉన్న దగ్గర అయితే పేస్ట్ అనేది కొద్దిగా ఎక్కువ పెట్టుకోవాలి. కిందికి కూడా బ్లాక్గా ఉంటుంది కాబట్టి ఇలా పేస్ట్ అనేది పెట్టుకొని మొత్తం కూడా రుద్దుకుంటే అయితే మనకు చాలా అయితే తొందరగా అయితే క్లీన్ అవుతుంది. మనం ఎప్పటికీ నీళ్ళతోటి కడగడం వల్ల షూస్ అనేటివి తొందరగా పాడైపోతాయి. మళ్ళీ నీళ్ళు ఎక్కువగా పడతాయి కాబట్టి షూస్ ఎండడానికి కూడా చాలా ఎక్కువ టైం అయితే పడుతుంది. అలా కాకుండా ఇలా బ్రష్ తోటి ఒకసారి పేస్ట్ పెట్టి ఇలా రుద్ది చూసాను. చాలా తొందరగా అయితే క్లీన్ అవుతుంది. మళ్ళీ ఎక్కువ ఆరకుండా సరిపోతుంది. బ్లాక్గా మురికిగా ఉన్న దగ్గర అయితే పేస్ట్ కొద్దిగా ఎక్కువనే పెట్టుకొని రుద్దుకోవాలి. చూడండి మనం రుద్దినప్పుడే మనకు అనేది కనిపిస్తుంది. మనం ఇలా రుద్దుతుంటే వైట్గా అయితే కనిపిస్తుంది కదా. ఇలా వైట్గా కనిపించినప్పుడు అన్ని షూలకు ఇలానే బ్లాక్ ఎక్కువగా ఉన్న దగ్గర అయితే పేస్ట్ కొద్దిగా ఎక్కువ పెట్టుకొని అయితే రుద్దుకోవాలి. ఇలా చూడండి వీడియోలో ఎంత బాగా కనిపిస్తుంది. మొత్తం ఇవన్నీ రుద్దుకున్న తర్వాతనే వెంటనే క్లీన్ చేయకుండా ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే మనం పేస్ట్ అంతా పెట్టినాం కదా, ఆ పేస్ట్ మొత్తం కూడా కొద్దిసేపు అయితే ఆరడానికి టైం పడుతుంది కాబట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకొని చూసుకోవాలి. ఆ తర్వాత అయితే క్లీన్ చేసుకుంటే చాలా కొత్తగా తెల్లగా మెరిసిపోతూ ఉంటాయి. అన్ని షూలకు కూడా ఈ వీడియోలో చూపించినట్టుగా అయితే అన్నిటికి కూడా ఇలానే పెట్టుకోవాలి. చూడండి ఇప్పుడు 10 నిమిషాల తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాన్ని అయితే కొద్దిగా తడి చేసుకొని ఇప్పుడు ఈ షూల మీద అయితే కొద్దిగా అయితే ఇలా రుద్దుకోవాలి. ఎందుకంటే మనం పేస్ట్ పెట్టినాం కదా, అదంతా అయితే ఇలా చేయడం వల్ల మొత్తం క్లీన్ అయిపోతుంది. నల్లగా ఉన్నది తెల్లగా అయిపోతుంది. చూడండి వైట్ షూలు ఎంత క్లీన్గా కొత్త వాటిలా మెరిసిపోతున్నాయి కదా. ఇప్పుడు మనం వాటర్ ఉపయోగించకుండా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. నాకైతే చాలా బాగా క్లీన్ అయిపోయింది. ఇది కూడా మీకు యూజ్ అవుతుందని చెప్పి వీడియో తీశాను. మీ పిల్లల షూస్ కూడా ఇలా నల్లగా అవుతున్నాయి అయితే మీరు ఏ పద్ధతిలో షూస్ క్లీన్ చేస్తారో నాకు కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా చెప్పండి. ఇలాంటి ఉపయోగకరమైన ఇంటి చిట్కాలు, ఫ్యాషన్ టైలరింగ్ మరియు డైలీ లైఫ్ చిట్కాల కోసం జయశ్రీ ఉమెన్స్ ఫ్యాషన్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇలాంటి ఉపయోగకరమైన వీడియోలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. బాయ్.